ఇది చూడు. ఒకరైనా తగ్గారా 18 లక్షల్లోని? ఒక్కరైనా తగ్గారా? ఇప్పుడు వస్తారు 1 లక్ష మంది పోయారు. ప్రజెంట్ అప్పుడు 1.8 ఉండే, ఇప్పుడు 1.3 ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఏమన్నారంటే, హిందువులు తిట్టడం రైట్ కాదు కదా, ఇట్ ఇస్ యాంటీ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషన్. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పని చెప్తే, ఇది తప్పని చెప్తే నన్ను మీరు మాట్లాడకండి. సింగపూర్ ఉంది, సింగపూర్ లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ఇస్లాం, చైనీస్, ముస్లిమ్స్ ఉన్నారు, బట్ స్టిల్ దే ఫాల్ అండర్ వన్ లా, వన్ కాన్స్టిట్యూషన్. వాళ్ళు కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతారు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తారు. అక్కడున్న గవర్నమెంట్ కూడా కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఎవరన్నా బిహేవ్ చేస్తే వాళ్ళని బొక్కలో వేస్తుంది. బట్ మన దగ్గర ఇక్కడ కాన్స్టిట్యూషన్ ని ఒక్కడు కూడా ఫాలో అవ్వట్ల. గట్టిగా మాట్లాడుకుంటే ఇప్పుడు సీతాదేవిని, ద్రౌపది దేవిని తిట్టి 10 రోజులు దాటిపోతుంది, ఒక్క రియాక్షన్ లేదు పోలీసుల నుంచి గానీ, గవర్నమెంట్ నుంచి గానీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఉన్నా గానీ ఎలాంటి యాక్షన్ ముందుకెళ్ళదు ఇక్కడ. అందుకే ఎన్ని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి చెప్తే మీకు బుర్ర పాడైతుంది. ప్రజెంట్ ఇప్పటికిప్పుడే 4 క్రింజ్ పనులు, 4 కాంట్రవర్సీలు ట్రెండింగ్ లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అది మన పరిస్థితి. మళ్ళీ అవి ఉపయోగపడే టాపిక్ లా అంటే కాదు, ఆయన పట్టించుకోకుండా ఉండే టాపిక్ లో కూడా కాదు, రోస్ట్ చేసే టాపిక్ లో. అందుకే రోస్ట్ చేస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. నాన్ వేషనగాడి నిజస్వరూపం క్రూరంగా బయట పెడతా. ఇప్పుడు నాన్ వేషన అప్పుడెప్పుడో వినాయకుడి మీద ఒట్టేసి బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. తర్వాత మళ్ళీ మొన్ననే హనుమంతుని మీద ఒట్టేసి రాత్రికి రాత్రి బూతు తిడుతూ స్టోరీ పెట్టాడు. కట్ చేస్తే ఒకరైనా తగ్గారా 18 లక్షల్లోని? ఒకరైనా తగ్గారా? ఒకడైనా తగ్గాడా? 18 లక్షల్లోని తగ్గిపోయారు. 5 లక్షల మంది తగ్గారు. మళ్ళీ వచ్చి अरे जकीरा मेरा इंस्टाग्राम में 2 लाख फॉलोवर्स गई, यूट्यूब में 30 गई, रेट सब बैड चल रहा था. ఇట్లా ఏడిచాడు ఆడంగోడీడు. చూడండి, ఆవిడకి ఇట్లా కప్పుతుండు, గుడ్ గర్ల్ కప్పుకొని, అది కప్పుకుంటే గుడ్ గర్ల్ అంటుండు. అమ్మాయిల మీద గొడ్డ ముక్కలు ఇప్పుకొని కానీ మళ్ళీ ఇప్పుకొని తిరిగి అంటాడు. ఇప్పుకోకండి అమ్మ అని చెప్పే వాళ్ళని ముంజా కొడక అని తిడతారు. కట్ చేస్తే వీడే మళ్ళీ ఒక అమ్మాయిని ఇట్లా అని చెప్పి బట్టలిప్పి వీడియోస్ చేస్తుంది, చెయ్యాలిగా అని కమెంట్ చేస్తాడు. అది వీడి నిజస్వరూపం. యాక్టర్ శివాజీని ఒక వీడియోలో జా కొడక అని తిడతాడు. మళ్ళీ వీళ్ళందరూ మింగుతారు. మళ్ళీ వచ్చి మన శివాజీ గారు నా అభిమానత, నాకు ఈ విషయం తెలియదు వినండి, ఆయన నా ఫ్యాన్ అంట చూడండి అని అంటాడు. ద్రౌపదిని, సీతాదేవిని, భగవంతులని అక్కడ రేపులు జరగలేదు, బట్ జరిగింది అని అంటాడు. మళ్ళీ వచ్చి జరగలేదు, జరిగిందని నేను అనలేదు అని అంటాడు. అప్పుడు ఫాలోవర్స్ పడిపోతే ఏడిచాడా? మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరు కావాలి ప్రమోషన్ చేయడానికి? వాళ్ళు కావాలి. నాకు ప్రమోషన్ ఉంటే ఏంటి పోతే ఏంటి అని మళ్ళీ వచ్చి పొగరతో మాట్లాడతాడు. చాలా పాపం రా, నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు, చాలా పాపం రా. అండ్ వీడి రియాలిటీ మళ్ళీ గుళ్ళనే చెప్పలేదు. ప్రతి గుడి మీద అమ్మాయిలు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. గుళ్ళన్నీ ఇట్లా అన్నాడు. మళ్ళీ గుడికి పోయండి చూడు. విగ్రహాలు ఇండియా మొత్తం ఆర్కిటెక్చర్ అంతా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చూసుకుంటే ఫండింగ్ ఇస్తుంది సినిమా వ్యవస్థకి వెళ్ళకుండా. అది మింగుతాడు. మళ్ళీ మింగేసరికి మింగుతున్నారని చెప్పి మళ్ళీ సారీ చెప్పి వాళ్ళకు అనుగుణంగా వీడియో పెడతాడు. గుడినే తిట్టి మళ్ళీ గుడికి పోతాడు. సబ్స్క్రైబర్ ని దేవుళ్ళు అంటాను, ఫాలోవర్స్ ని దేవుళ్ళు అన్నాను. నేను మళ్ళీ ఏమంటాడు? డోంట్ రెస్పెక్ట్ మై ఫాలోవర్స్, ఐ డోంట్ రెస్పెక్ట్ మై సబ్స్క్రైబర్స్. డోంట్ రెస్పెక్ట్ మై ఫాలోవర్స్, ఐ డోంట్ రెస్పెక్ట్ మై సబ్స్క్రైబర్స్. అలా ఇలా అలా ఊసర వెళ్ళి కూడా ఇన్ని రంగులు మార్చదు. వీడు ఇన్ని రంగులు మారుస్తుండు. మళ్ళీ అంటాడు 2026 ఈజ్ మైన్. ఎదురు మాట్లాడుతున్నారు. 100 డాగ్స్ ని ఒక సింహం లాగా మీద పడతా అని. జోకర్ రాను జోకర్. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అంటే సోషల్ మీడియా లేనప్పుడు సర్కస్ వచ్చేది, అక్కడ జోకర్లు ఉండేటోళ్ళు, జంతువులు ఉండేటివి. డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళ సరదాని ఎంజాయ్ చేసేటోళ్ళం, జంతువులని, జోకర్లని. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు తయారైనరు సోషల్ మీడియాలో. ఆ రోజులు పోయినాయి, 1000 రోజులు వచ్చినాయి. స్కూల్ డేస్ బాగుంటుండేరా. ఫస్ట్ గరిగపాటికి క్షమాపణ చెప్తున్నాను, అదే చేత్తో అందరికీ క్షమాపణ అంటాడు. మళ్ళీ వాళ్ళు క్షమించట్లేదు అని తెలిసాక గరిగపాటితో యుద్ధం ప్రకటిస్తున్నాను అని థంబ్నెయిల్ వేసి వీడియో చేస్తాడు. దాంట్లో చాగంటి గారిని, గరిగపాటి గారిని అవసరం లేకుండా లాగి తక్కువ చేసి మాట్లాడతాడు. మళ్ళీ ఏడ్యూడ్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడూ పీపుల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను అని అన్నాడు. ఇంతకు ముందు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసేటప్పుడు కూడా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వని దగ్గర అడుక్కోలేదన్నాడు. కట్ చేస్తే ఈ చూడు. ఈ వీడియోస్ ఒక 4 years బ్యాక్ అనుకుంటా. నా సబ్స్క్రైబర్లు అయినా 3,75,000 మంది తలో చెయ్యి వేసి నన్ను ఇంత దూరం ఇంత పంపిస్తున్నారు. అక్షరాల 10 లక్షల రూపాయలు నాకు నా మీద ఖర్చు పెట్టి నన్ను అంటార్టికా వరకు పంపిస్తున్నారు. సో నేను వాళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడు 3 million దగ్గర ఉన్నారు కదా, అప్పుడు 3 lakhs సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నప్పుడు అడుక్కున్నాడు. సబ్స్క్రైబ్ చేయమనే కాదు, 10 లక్షలు అడుక్కొని ట్రావెల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు నాకెందుకు ఓన్ సబ్స్క్రైబర్స్ నే దరిద్రం అంటున్నాడు. ఆడి దరిద్రం నాకెందుకు అంటున్నాడు. సో ఇది వీడి రియాలిటీ. వీడికి కొంతమంది వీడు హైందవులని,
ధర్మాన్ని కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడినందుకు వీని ఫాలో అవుతున్నారు కావచ్చు, సబ్స్క్రిప్షన్ లిస్ట్ లో ఉన్నారు కావచ్చు. బట్ ఇది చూసిన తర్వాత కూడా మీరు సిగ్గు లేకుండా అక్కడే ఉంటే మీకు సిగ్గు లేదని అర్థం. అండ్ నేను లీక్ చేసిన క్లిప్పులలో క్లియర్ గా వాడు ఓన్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ నే గొర్రెల్లాగా ట్రీట్ చేసిండు, గొర్రెలు అన్నట్టు మాట్లాడిండు. కావాలంటే వెళ్ళి ఆ వీడియో చూసుకొని మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను లీక్ చేసిన ఆడియో క్లిప్పులను పట్టుకొని నేను ఒక రోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను సాటిస్ఫై లేదు, నాకు గలీజ్గా రోస్ట్ చేయాలని ఉంది. సో నేను అది చేయాలా వద్దా అనేది కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి 5K లైక్స్ టార్గెట్. లైక్ కొట్టేసేయండి, 5K లైక్స్. రేపు పొద్దున్నే అప్లోడ్ చేసేస్తా. ఉన్నానయ్యా, అసలు నీకు నా జన్మ రహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నా? సాక్షాత్ బ్రహ్మదేవున్నయ్యా. నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మ రహస్యం చెప్తాను చూడు. అవ్వమాక ఈడంట బ్రహ్మదేవుడు అంట. అరే నిన్ను నేను రోస్ట్ చేయడం కాదు, ఒక పిల్ల పువ్వుగా రోస్ట్ చేస్తాడు చూడు. బ్రహ్మదేవుడు అంటే దండం పెట్టాలంటే గౌరిచ్చానంట. చెత్తగా సిగ్గుండాలి. చూసావా, బాతులు మొలవనోడు కూడా వచ్చి నిన్ను బాస్కెట్ బాల్ తో అన్నినట్టు రియాక్ట్ అవుతున్నారా? నిజం చెప్పాలంటే నాకు బూతులు మాట్లాడకు రా నీ వీడియోస్ లో ప్లీజ్ రా అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. సో నేను బూతులు మాట్లాడలేకపోతున్నా, లేకంటే నాకు మాట్లాడాలని ఉంది. వీడి గుండుని తీసి వీడి జీలోనే వేయాలని ఉంది, గలీజ్గా తిట్టాలని ఉంది. బట్ నేను తిట్టలేకపోతున్నా. మీరు కమెంట్ లో తిట్టేసుకోండి. విష్ణుమూర్తిని మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమని అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు మన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. మన ముందు ఆరన్న జన్మలు ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళు ఉత్తరించడానికి భారతదేశం. నాకు బూతులు వస్తున్నాయిరా. వీడు హైందవ పండితులని గురువులని పట్టుకొని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. వ్యంగ్యంగా మళ్ళీ చెప్తున్నాయి, ఈ కోతి నాన్ వేషణ అనుకో. విత్తనాయాల గుండు మీద కొడితే గుండు మొత్తం పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేయాలా. ఆ బ్రెయిన్ ని వండుకొని మేము తింటాం రా. ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దరిద్రమైన దేశంలో పుట్టి మరి దరిద్రం మాట్లాడటం సనాతన ధర్మం ఇది దరికి పాత నరసింహారావు గారికి శివుని లేచిపోతుంది కాబట్టి రూపాయి బిల్లు పెట్టుకుని టచ్ చేసేసుకోండి విషయం. శివుని టచ్ చేసేసుకుంటే ప్రాబ్లం మీకన్నా నేను ఇక్కడ కడతా ఉంటాను. చూడు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నాను ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు బీరులు కాళికాదేవి బీరు ఫేమస్ అనమాట. ఇదే థింగ్ వేరే మెజారిటీ ఉన్న క్రిస్టియన్ మెజారిటీ ఉన్న దేశాల్లో ఒక జీసస్ ని అంటే, లేదా ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ లో అల్లాని అంటే, వాళ్ళ ముల్లాలని అంటే రచ్చ జరిగేది. వాళ్ళు నీడ్చుకొని వెళ్ళేటోళ్ళు. బ్యాడ్ లక్ మన హైందవుల్లో పండితులుగా చాగంటి గారు, గరిగపాటి గారు, సీతమ్మ, ద్రౌపది దేవి వీళ్ళు పుట్టిండ్రు. వాళ్ళ బ్యాడ్ లక్ అది. ఎందుకంటే ఒక టాప్ క్రియేటర్ చేతిలో వాళ్ళు మాటలు తీసుకోవాల్సి వస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఈ దేశంలో హైందవులు మెజారిటీ ఉండడం వల్ల, అండ్ హైందవులు ఇంకా బతికి ఉండడం వల్ల. సిగ్గు లేదు, శరం లేదు, ఏం లేదు. గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు. వీడు ఏమన్నాడు చూడు. ప్రతి గుడి మీద అమ్మాయిలు అర్థనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. మేము ముట్టకాయలు కట్ చేసేస్తే అవుతాయి. గుళ్ళన్ని అంటున్నాడు. ఆయనకి మ్యాటర్ కూడా తెలియదు. సో అసలు గుళ్ళు అనేవి హైందవుల కోసం నిర్మించి తప్పు చేసిండ్రు. అసలు గుళ్ళు ఉండొద్దు, హైందవులకి గురువులు ఉండొద్దు, హైందవులకి పండితులు ఉండొద్దు, అసలు హైందవులు ఈ దేశంలో మెజారిటీ ఉండొద్దు. అప్పుడు గానీ ఇట్లాంటి మాటలైనా సో మన భగవంతుడికి, రాముడికి కావచ్చు, సీతమ్మకి కావచ్చు ఆ మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. నాకు చాలా బాధగా ఉంది. హిందీ క్రియేటర్స్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీడి గురించి అందరూ మెసేజ్లు స్పామ్ చేయండి. ఏమని? ఇగో నాన్ వేషణ అనే ఒక వ్యక్తి మన సీతమ్మ తల్లి, ద్రౌపది, మన గురువులు, పండితుల గురించి సౌత్ లో పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ చేసిండు. వీడేం మంచోడు కాదు, ఒక 14 ఏళ్ల అమ్మాయితో సెక్స్ చేశాడు అని వాడి నోటితోనే చెప్పిన రికార్డు మనం బయట పెట్టినాము. ఆ థింగ్ మెన్షన్ చేసి, ప్రతి థింగ్ మెన్షన్ చేసి వీడి పైన రియాక్ట్ గా అమ్మని చెప్పండి. నేషనల్ వైజ్ వీడి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వీడికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడేలా చేయాలి. నెక్స్ట్ ఎవ్వడు కూడా హైందవ ధర్మం గురించి మాట్లాడాలంటే ఉచ్చబడాలి. బత్తాయిల కోసం నువ్వు గొర్రె, నీకు కూడా నేను ఎడిట్ చేస్తా చూసుకో. గొర్రె కోసం నేనేమంటున్నా, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే అభివృద్ధి సాధిస్తాం. ఆడవాళ్ళు మనం చేరకి ఇంటికి ఆఫ్ఘనిస్తాన్ ఉందంటే ఆడవాళ్ళు. సెకండ్ మెజారిటీ భారతదేశంలో ముస్లిమ్స్. వాళ్ళకి కాలేజ్ స్కూళ్లలో బురకా వేయొద్దు అని చెప్పరా. వాళ్ళైతే మొత్తం ఇంటికే పరిమితం అవుతున్నారు కదరా. వాళ్ళకి చెప్పు, నేను చూస్తాను. నేను అట్లా చూసుకుంటే హైందవుల అమ్మాయిలు ఇక్కడున్న క్రిస్టియన్ అమ్మాయిల కంటే ఎక్కువ జాబ్లలో పాల్గొంటున్నారు. ప్రతి దాంట్లో ఉన్నారా వాళ్ళు. ఎందుకు లేరు? ఎంత ఫ్రీడమ్ ఉండాలో అంత ఉంది. అండ్ కెరీర్ పరంగా ఇంకా ఫ్రీడమ్ రావాలని నేనంట. వీళ్ళలాగా బట్టల్లో ఫ్రీడమ్ అనను నేను. వీడు బట్టల గురించి ఫ్రీడమ్ అని మాట్లాడి దాన్ని రైట్స్, కెరీర్ ఫ్రీడమ్ గురించి లింక్ చేస్తున్నాడు. దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది. కెరీర్ పరంగా, రైట్స్ పరంగా మీరు ఫ్రీడమ్ ని ఎక్స్పెక్ట్ చేయండి, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయండి. అది ఆల్రెడీ మీకు ఫ్రీడమ్ ఉంది. బట్
నేను ఇట్లా సండు ఇట్లా తిరగబెట్టి తిరుగుతా. ఆ ఫ్రీడమ్ ఏందిరా బాబు, అది ఆల్రెడీ ఉంది కదా. మళ్ళీ ఆ ఫ్రీడమ్ కి చైనా, యుఎస్, థాయిలాండ్ డెవలప్మెంట్ కి సంబంధమే లేదు. మళ్ళీ వీడి వీడియోలకి లైక్ కొట్టేటోళ్ళక చెప్తున్నా నేను, అరే మిమ్మల్ని తిట్టారా వీడు, మిమ్మల్ని చూసి నవ్వుకున్నాడు. వీడు బలాత్కారం జరిగిన ప్రతిసారి వీడియో చేశాడంట. మొన్ననే ఒక 4 ముస్లిమ్స్ 13 ఏళ్ల అమ్మాయిని తండ్రి కొడుకు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దాంట్లో. అది జరిగింది. దానిపైన వీళ్ళు రియాక్ట్ కాలేదే. ఎంతమంది పాస్టర్లు, మైనారిటీ అయినా వాళ్ళే కేసులు ఎక్కువ మెజారిటీతో పోల్చుకుంటే. అండ్ సెకండ్ మెజారిటీ ఇక్కడ ఎంత దారుణాలు చేస్తుందో మీకు కావాలంటే నా ఇన్స్టాలో చాలా రీల్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. వీడు వాటిపైన మాట్లాడే మరి కేవలం హైందవుల మీద ఎందుకు పడుతుండు? మెల్లిమెల్లిగా లెఫ్ట్ లిస్ట్ ఐడియాలజీ నింపుకుంటున్న నాన్వేషణాన్ని చూడు. ఈగోకి పోయి కేవలం ఆడవాళ్ళ బట్టల ఫ్రీడమ్ కోసం మాట్లాడుతున్న నాన్వేషణాన్ని చూడు. అండ్ వీడు ఎంత దరిద్రుడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. నేను నాంబేషనగాళ్ళు నెవర్ ఎంకరేజ్. ఐ లైక్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నాంబేషనగాళ్ళు ఉంటేటి పోతేటి. నా తమ్ముడే నేను ఖాతరు చేయను. అది ఈయన సొంత తమ్ముడిని కేర్ చేయన్నాడు కదా. రే, ఎడ్యుకేషన్ అంటే కేవలం క్వాలిఫికేషన్ చేతిలో పట్టుకోవడమే ఎడ్యుకేషన్ కాదరా. నువ్వు ఆ రోజు కించపరిచి మాట్లాడేవే, అది కూడా అన్ఎడ్యుకేషన్. అది కూడా చదువురాని దద్దమ్మ కిందకే వస్తుంది. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతావు. ఈడొచ్చి మళ్ళీ కూర్చొని ఏడ్యూడ్ మీద ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నామినేషా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేషన్ ఈ అవ్వ. నా లీక్లు అన్ని ఒకసారి ఎప్పుడైనా విన్నాడనుకో, ఈ ఎడ్యుకేషన్ ఎంతో వాళ్ళకి తెలుసు. వీడు ఎడ్యుకేటెడ్ కాదు, వీడు ఒక సైకో అని తెలుస్తుంది. వీడు ఒక సెక్స్ పిచ్చోడని తెలుస్తుంది. వీడికి ఎంత మూడ్ స్వింగ్స్ అంటే, పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకు కూడా అంత మూడ్ స్వింగ్స్ ఉండవు. టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువైనప్పుడు మగవాళ్ళకు కూడా అంత స్ట్రెస్ ఉండదు. అంత మూడ్ స్వింగ్స్ వీడికి. అందరూ మింగేసరికి బయోలోంచి ఇండియన్ ఫ్లాగ్ తీసేసిండు, మళ్ళీ మింగేసరికి పెట్టిండు. మళ్ళీ ఏమంటాడు చూడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆటాడు కాదు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోళ్ళు అంట. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అందరూ మీరు ఇంకా ఫాలో అయ్యే సబ్స్క్రిప్షన్ లిస్ట్ లో ఉన్నారంటే మీరు నిజంగానే ఆడంగోళ్ళు. అరే నువ్వు ఒకప్పుడు 10 లక్షలు అడుక్కొని ట్రావెల్ చేసినోడివి, వాళ్ళు పెట్టిన భిక్ష నీకు, వాళ్ళనే రివర్స్ ఆడంగోళ్ళు అన్నావు. మళ్ళీ వీడు అన్ని తిరిగి డబ్బులు బాగా చేసుకోగానే ఇంత జీ బల్పిడికి, అంత బల్పిడికి. ఇది వీడి రియాలిటీ. కుక్కలతో కనిపించాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చదువు లేదు సంధ్య లేదని చెప్పి జాబ్లెస్ యువత డిఫెండింగ్ దెమ్ అని వాడు ఒక మీమ్ వేసిండు. సో దీనికి నేను ఒక మంచి మాట చెప్తా. రాజా సాబ్ ట్రైలర్ ని, హీరోయిన్స్ ని, రాజా సాబ్ చేతిలో పట్టుకున్న ఒక మందు బాటిల్ ని సందీప్ రెడ్డి వంగ సిగరెట్ మందు పెట్టి పోస్టర్లు వదిలితే దాన్ని వైరల్ చేస్తారు, మీమ్లు వేసుకుంటారు, ఏదో ఫీల్ అవుతారు. అది ఎడ్యుకేషన్ ఆరా? అది జాబ్ ఉన్నోడు సంగతి ఆరా? అరే వాడు హైందవ దేవతలను అవమానించిండు, హైందవ గురువులను అవమానించిండు. ఇది ఒక వేరే కమ్యూనిటీకి, వేరే రిలీజియస్ వ్యక్తి ననుంటే ఇలా ఉండేది కాదు. సో మీరు గుళ్ళకెళ్తారు కేవలం మొక్కడానికి, కోరికల కోసం. మేము అట్లా పోము కదరా, మేము మొగ పుట్టుక పుట్టాం. మీలాగా భగవంతుణ్ణి వాడుకోవడానికి పుట్టలేదు. కేవలం కోరికల కోసం గుడికి వెళ్ళాం. మేము గుడిని కాపాడుకుంటాం కూడా, వాళ్ళని ఏమైనా అంటే డిఫెండ్ చేస్తాం కూడా. అంతేగాని హీరోల కోసం, మందు బాటిల కోసం, హీరోయిన్ల కోసం మేము కొట్టుకోము. అండ్ వీడు ఈ కాంట్రవర్సీని బెట్టింగ్ వర్సెస్ నాన్ వేషణ చేద్దామని ట్రై చేస్తుండు. ఇది బెట్టింగ్ వర్సెస్ నాన్ వేషణ కాంట్రవర్సీ కాదు, ఇది ఒక కాంట్రవర్సీ కాదు. నిజంగా వీడు హైందవుల గురువులని, భగవంతుణ్ణి అన్నాడు కాబట్టి వాళ్ళని నిజంగా రెస్పెక్ట్ చేసే పీపుల్ వీడిని డిఫెండ్ చేస్తారు. అక్కడ రెస్పెక్ట్ ఉంది, కల్చర్ ఉంది, డిసిప్లిన్ ఉంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. అండ్ ఇది వీడి రియాలిటీ. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేయాలా వద్దా అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. హైప్ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకో. మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.